పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో వీటన్నిటికీ ముగింపు పలకడానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తామంటూ అమెరికా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ప్రధాని భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఒకవేళ దాడి చేస్తే ప్రతిస్పందన అత్యంత దారుణంగా వినాశకరంగా ఉంటుందని జేడీ వాన్స్ కు ప్రధాని స్పష్టం చేశారు. ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చితే పూర్తి స్థాయిలో యుద్ధానికి దారితీస్తుందని ప్రధానితో జేడీ వాన్స్ పేర్కొన్నట్లు తెలుస్తుంది. పాక్ ఎలాంటి దాడులు చేయకుంటే తాము కూడా సంయమనం పాటిస్తామని మోదీ తెలిపారు. దీంతో కాల్పుల విరమణకు సిద్ధమంటూ పాక్ సైన్యం కోరడంతో తాత్కాలిక విరమణకు భారత్ అంగీకరించింది. తాత్కాలిక విరమణకు అంగీకరించిన కొద్ది గంటలోనే పాక్ మళ్లీ దాడులకు తెగబడటం, ఆ తర్వాత పరిణామాలపై త్రివిధ దళాలతో ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మే 12న ఇరు దేశాల డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం నుండి కీలక స్పందన వచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పగించడం మినహా మరో విషయంపై మాట్లాడేది లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదుల అప్పగింతపై పాక్ మాట్లాడితే తాము మాట్లాడతామని తెలిపాయి. అయితే ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదని, అలాంటి అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.